తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ. ఇప్పుడు మాతాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకుండే సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అంటుంటారు. మరి ఏంటి ఆ విశిష్టత? ఆ రోజుని మేమందరం ఎలా ఉపయోగించుకోవచ్చు? మాఘ పూర్ణిమ, మాఘమాసమే విశిష్టమైంది అనుకున్నాం. అవును. ఇంకా మాఘ పూర్ణిమ రోజు అన్ని వ్రతాలు పట్టే రోజు. ప్రతి స్త్రీ ఎన్నో వ్రతాలు ఉంటాయి. 16 పళ్ళ నోమని, 33 పున్నాల నోమని, పండు తాంబూలం నోమని, పసుపు కుంకుమ నోమని, ఇలా ఎన్నో నోములు ఉంటాయన్నమాట. ఈ నోములన్నిటికీ మూలం ఈరోజు పట్టాలి. మాఘ పూర్ణిమ రోజే పట్టుకోమంటుంది శాస్త్రం. ఈ విశిష్టమైన రోజుని మనకి సప్తమిని కూడా ఇస్తారు. రథ సప్తమి రోజు లేదా మాఘ పూర్ణిమ రోజు ఈ వ్రతాలకి ప్రారంభించుకోండి, ఈరోజు ప్రారంభించండి అని చెప్తారు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించింది అనుకోండి, దంపతాంబూల వ్రతం అని ఉంటుంది, అది చేయమంటారు. ఎలా చేయాలి? ఈ రోజు మొదలు పెడితే వచ్చే పౌర్ణమి వరకు రోజు చేయాలి, నెలంతా, సంవత్సరం అంతా. ఈ పౌర్ణమి మొదలు పెడితే మళ్ళా మాఘ పూర్ణిమ వరకు ప్రతిరోజు చేయాలి. ఎలా చేయాలి అంటే, ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించింది అనుకోండి, ఒక పూజ గౌరీదేవిని, అమ్మవారిని ఏ రూపంలోనైనా అమ్మని పూజించుకొని అక్కడ అమ్మ దగ్గర ఒక పండు తాంబూలం పెట్టుకుంటాము. పెట్టిన తర్వాత దంపతుల దగ్గరికి వెళ్ళి ఆమెకి బొట్టు పెట్టి ఈ తాంబూలాలు వాళ్ళిద్దరికీ ఇచ్చుకోవాలి. అది ఎవరైనా సరే కావచ్చు. ఇచ్చేసుకొని వాళ్ళ పాదాలకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటుండాలి. ప్రతిరోజు చేయాలి. అమ్మ ఏదైనా కుదరలేదు, నెలసరిలో ఉన్నాము అంటే ఆ 4 రోజుల తాంబూలాన్ని 5వ రోజు చేసేసుకోవచ్చు. 5గురు దంపతులకి ఇచ్చేసుకోవచ్చు. వాళ్ళ చేత 2 అక్షంతలు వేయించుకొని వాళ్ళు అన్యోన్యంగా ఉండడం దీవించుకోవడం మూలాన అది తప్పనిసరిగా పని అవుతుంది. 33 పున్నాల నోము ఉంటుంది. ఈ మాఘ పూర్ణిమ రోజు మొదలు పెడితే ఈరోజు అమ్మవారికి ఒక్క దోశ నైవేద్యం పెడతారు. దోశ అట్టు ఎందుకమ్మా అట్లు? ఎందుకు? అమ్మవారికి ప్రీతికరం. అలాగే అట్టు ఎలా పోస్తాం? ఆ పోసినప్పుడు రంధ్రాలు ఏర్పడతాయి కదా. ఆ అట్టుకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయో అన్ని సంవత్సరాల సౌభాగ్యం మీకు ఉంటుంది అని మన పెద్దలు చెప్తారనమాట. అలా పోసి మొదటి పౌర్ణమికి ఒక దోశ, ఒక అట్టుతో అమ్మకి నైవేద్యం. అలా 33 పౌర్ణములకి రోజుకొకటి పెంచుకుంటూ 33 అట్టులు నైవేద్యం అమ్మవారికి పెట్టి అది ఆ రోజు పూర్ణాహుతి చేసుకుంటారు. అప్పుడు తన తల్లికో, ఒకవేళ బాగా వయసు వచ్చింది కూతురికో ఇంకా అయిన వాళ్ళకో పిలిచి ఆ తాంబూలం దానం ఇచ్చుకుంటే 33 పున్నముల నోము పూర్ణమవుతుంది. ఇలాంటి ఎన్నో వ్రతాలు సౌభాగ్యం కోసం, సంతోషం కోసం మనం పట్టుకుంటాం. దాన్ని మాఘ పౌర్ణమి రోజు పడతాం. అన్ని పౌర్ణముల్లో కల్లా మాఘ పౌర్ణమి విశిష్టత ఎక్కువ కనుక ఉత్తరాయణ ప్రారంభంలో వస్తుంది విశిష్టమైన మాఘ పౌర్ణమి. ఆ రోజు మీరు కానీ గమనిస్తే చంద్రుడి నుంచి వెన్నెల కూడా చాలా చల్లగా, చాలా ఆహ్లాదంగా జాలువారుతుంది మనకి. కార్తీక మాసం వచ్చేటప్పటికి మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, క్లౌడ్స్ ఉంటాయి. కానీ ఈ రోజు ఏముండదు, అలా క్లియర్గా ఉంటుంది ఆకాశం అంతా, వెన్నెలంతా మన మీదకే వస్తుంది. అదే వెన్నెలలో పౌర్ణమి రోజు, మాఘ పూర్ణిమ కానీ ఏ పౌర్ణమైనా మనం అమ్మవారిని బయట పెట్టుకొని, ఆరు బయట అమ్మవారిని ఈ మల్లెలు లాంటి సుగంధమైన పుష్పాలతో పూజించి అమ్మవారికి వెన్నపూస నివేదన చేసి లలితా సహస్రనామ పారాయణ చేసి ఆ వెన్నపూసని తీసి ఎవరికైనా సంతానం లేని వాళ్లకు పెడితే, మాఘ పౌర్ణమి రోజు పెడితే తప్పనిసరిగా వాళ్ళు నెల తప్పుతారు, సంతానం కలుగుతుంది. ఇవన్నీ ఆచరించి చెప్తున్నాను, ఆషామాషిగా చదివి చెప్పట్లేదు. ఇవన్నీ అనుభవపూరితంగా ఎందరికో ఇలాంటి అవకాశాలు ఈ చేత్తో పెట్టిన వెన్నకే కలిగినాయి కనుక ఆచరించి చెప్తున్నాను. కానీ నియమాలు ఉంటాయి, నిష్టలు ఉంటాయి, ఆహార వ్యవహారాలు
చెప్పింది చెప్పినట్టు పాటించాలి. మరి మీకు ఒకటి కావాలంటే మరి మీరు చెప్పింది వింటేనే. ఊరికి మేము అలా ఉంటాం, ఈ దేవుడి గుడికి వెళ్ళి ఏదో కొబ్బరికాయ కొట్టి ఇసిరేసాం వెళ్ళిపోయామంటే ఎలా దొరుకుతుంది? దేవుడి గుడికి వెళ్ళాము అంటే కఠినమైన మన హృదయాన్ని అత్యంత సున్నితం చేసి ఆయనకి సమర్పించుకొని ఆయనకి దాసానుదాసులమని శరణు వేడితేనే మన కోరికలు నెరవేరుతాయి. అందుకని ఊరికనే వెళ్ళాము చూసాం. ఇంకా కొత్తది ఒకటి ఉంటుంది, ఈ దర్శనాలకు వెళ్తారు ఈ పిచ్చి తల్లులు అందరూ, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. మేము అక్కడికి వెళ్ళొచ్చాము ఇక్కడికి వెళ్ళొచ్చామని దాన్ని ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. హాయిగా వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, ప్రశాంతంగా ఆనందాన్ని మనలో నింపుకున్నామా. అంటే చెప్తే ఫలితం ఉండదా అమ్మా? అదే కదా నాన్న, ఎందుకు అనవసరం ఎనర్జీని అందరికీ పనిచేసి వదిలేసి రావడం ఎందుకు? అక్కడ వర్డ్స్ అంటే ఏమనుకుంటున్నారు? శక్తి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఈ మాటల ద్వారా శక్తి వినే వాళ్ళందరికీ వెళ్తుంది. ఆ ఊరికనే మాట కాదది. మాట అంటే అది గొప్పదైన ఎనర్జీ. ఎక్కడ పరా పశ్యంతి మధ్యమ వైఖరి అంటూ మూలాధారం నుంచి మొదలుకుంటే ఇక్కడ విశుద్ధి దగ్గరికి వచ్చి డెలివరీ అవ్వడానికి 4 దశల్లో ఎనర్జీ డెలివరీ అవ్వాలి. మాట రావాలి అంటే ఊరిక రాదు వాక్కు. ఎక్కడ నాభి నుంచి అలా తీస్తాం, దానికంటే ముందు పరాస్థితిలో ఇంకా నాభి కంటే కింద నుంచి తీస్తామన్నమాట. అక్కడ నుంచి ప్రాణశక్తి మొత్తాన్ని లాగుకుని వచ్చి ఇక్కడ మాటగా డెలివరీ చేస్తామన్నమాట. ఇది మనకి ఈ మాటకున్న విశిష్టత. మహాభారత యుద్ధం అంతా అయిపోయింది, ధర్మరాజుకు పట్టాభిషేకం చేసేసి శ్రీకృష్ణుడు, నాకు కూడా ద్వారకలో చాలా కాలమైంది బావా, ద్వారక వెళ్ళి, ద్వారకలో ఎన్నో పనులున్నాయి, అందరు ఎదురు చూస్తున్నారు, నేను వెళ్తున్నానని ద్వారక వెళ్ళిపోయారట. వెళ్ళిన తర్వాత ధర్మరాజు గారికి తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రనికి వెళ్ళి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవాలి అని కోరిక కలిగిందట. కలిగితే ఇంకా వాళ్ళతోటి వీళ్ళతోటి కాకుండా ఈయనే వెళ్ళి, బావా మేము ఇలా వెళ్తున్నాము, మీరు కూడా మాతో ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, మనందరం కలిసి వెళ్ళి తీర్థయాత్రలు చేసొద్దాము అని చెప్పి అడిగాడంట. శ్రీకృష్ణ భగవానుడు, బావా నాకు ఇంకా కొంచెం పనులున్నాయి, పనులు అవ్వలేదు, నా తరఫున మీకు ఇదిగోండి ఈ గుమ్మడికాయని ఇస్తాను, ఈ గుమ్మడికాయని నేనే అనుకొని తీసుకువెళ్ళండి, మీరు ఏ నదుల్లో మునిగారో ఆ అన్ని నదులలో ఈ గుమ్మడికాయకి స్నానం చేపించండి, మీరు ఏ దేవాలయాల్లో దర్శనం చేసుకున్నారో ఆయా దేవాలయాల అన్నింటికి గుమ్మడికాయని కూడా దర్శనం చేపించండి, దేవుళ్ళని గుమ్మడికాయకి కూడా చూపించండి, అన్నిటికీ గుమ్మడికాయకి స్నానం అవ్వాలి, దర్శనం అవ్వాలి, తీసుకురండి బావా అని గుమ్మడికాయ ఇచ్చి పంపించాడు. అన్ని తీర్థయాత్రలు చేసుకొని క్షేమంగా అందరూ తిరిగి వచ్చారు. మనకి పూర్వకాలంలో ఇలా వెళ్ళొస్తే ఇంటికి వచ్చిన తర్వాత అన్న సంతర్పణ చేయటం ఒక ఆచారంగా ఉండేది. అందరినీ పిలిచి బంధుమిత్రులని, అంటే అసలు ఆ వెళ్ళి తిరిగి రావడమే ఒక గొప్ప విషయం ఆ రోజుల్లో. అందుకని చెప్పి క్షేమంగా వచ్చినందుకు ఆనందంగా అందరూ కలిసి భోజనాలు చేసుకుంటారనమాట. మళ్ళా బావ కబురిపోయింది, బావా భోజనం కనీసం అన్న సంతర్పణకు అన్నారండి. సరే వస్తానని కృష్ణ భగవానుడు వచ్చాడు. బావా ఇదిగోండి మీరు ఇచ్చిన గుమ్మడికాయ. అవునా, అన్ని క్షేత్రాలు తిరిగిందా, అన్ని తీర్థాలు మునిగిందా, అన్ని దైవ దర్శనాలు అయింది, సంతోషం. ఇక దీనిని పగలకొట్టి వంట చేసి ఈరోజు అన్నదానంలో అందరికీ వడ్డించేసి అని చెప్పాడు ఈయన. ఆనందంగా వంట వాళ్ళు కోసారు, దీనికి రకరకాల అన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి అత్యంత రుచిగా వంట చేసేసారు వంట వాళ్ళు. వడ్డించడం ప్రారంభమైంది, అంతా వడ్డించారు. గుమగుమలాడుతోంది ఈ గుమ్మడికాయ కూర. అందరూ ఆత్రంగా ఇట్లా తీసి నోట్లో పెట్టుకోగానే చేదు కూర, పు అని అందరూ గుమ్మడికాయ కూరను ఉమ్మేసేసారట. ఎందుకనమ్మా? విపరీతమైన చేదు వచ్చిందట గుమ్మడికాయ. అంటే అప్పుడు అందరూ ఈయన ధర్మరాజు కృష్ణుడి వైపు చూస్తే, ఏంటి బావా ఇన్ని క్షేత్రాలు తిరిగిందే, ఇన్ని నదుల్లో మునిగిందే, ఇందరు దేవతల దర్శనం చేసుకుందే, అయినా దీనిలో చేదు ఇంకా పోలేదా అని అడిగాడట. చెప్పండి, మీరే చెప్పండి ఏమడిగాడు అంటే, మనం ఇన్ని తిరిగినా మనలో గుణం మారకపోతే ఎన్ని యాత్రలు చేసినా ఏమి లాభం రా, మీరందరూ పొయ్యొచ్చారే కానీ మీలో గుణాలు మారలేదు, మీరు మారడానికే, అంటే మీ తత్వం, మీ గుణం, మీ బుద్ధి అన్నీ మారడానికి రా ఈ దర్శనాలు ఇవన్నీ చేసేది అని చెప్పారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి ప్రధానం ఏంటంటే మనలో మార్పు. మనం ఏ సద్గుణాన్ని మనలో పెంపొందించుకొని ఇక్కడికి వచ్చాము అని చెప్పేదన్నమాట. కనుక ఏ పూజ చేసినా, ఏ దైవ దర్శనానికి వెళ్ళినా, ఏ ఉపాసనలు చేస్తున్నా రహస్యంగా చేయమన్నారు మన గురువులు. అంతేగాని మేము ఇది చేస్తున్నామని ఆర్భాటాలు ప్రదర్శించకండి అని చెప్పారు. అలా చేయడం ద్వారా తప్పనిసరిగా సత్ఫలితాలు వస్తాయి. ఇప్పుడు
ఇందాకెటు అనుకున్న మాఘ పూర్ణిమ రోజు కానీ లేదా కార్తీక పూర్ణిమ రోజు కానీ నేను చెప్పే ఈ పూజ ఆచరించడం ద్వారా ప్రతి వ్యక్తిలోనూ ఎంతో అద్భుతమైన సత్ఫలితాలు ఏర్పడతాయి. ఈ పూజా విధానం ఒకసారి మనం చెప్దాం. ఈ భక్తులందరూ ఆచరించి అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్యాన్ని సంపదల్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ప్రారంభిద్దాం తల్లి. మాఘ పూర్ణిమ రోజు ఉదయం తలార స్నానం చేసి, ఇంకా ఇప్పుడు సముద్ర స్నానాలు అవి ఇవి కూడా వెళ్తారు, అన్నీ చేసుకుని వచ్చి ఉదయం చేసుకోవాల్సిన పూజలన్నీ చేసి ఉపవాసం చేయాలి. పగటిపూట ఉపవసించి సాయంత్రం చంద్రోదయానికి ముందుగా వీళ్ళు బియ్యపిండితో ప్రమిదలు, బియ్యపిండి పాలు బెల్లం కలిపితే మెత్తగా గురుగులు అవుతాయి, అంటే ప్రమిదలు అవుతాయి. ప్రమిదలు చేసుకుని ఈ ఒక్కదానికి ఎక్కడైనా విశిష్టంగా అడిగి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తెచ్చుకొని ఆ ఆవు నెయ్యిలో ఈ ఒత్తులు ఇలా ముంచి, అది కూడా ఇదొక్కటి మాత్రం మనమే చేసుకోవాలి ఈ పత్తితోటి, అవి బయట కొనకూడదు అనమాట. ఈ మనం పత్తితో చిన్న చిన్న పువ్వొత్తులు చేసుకుని నేతిలో ముంచి ఈ గురుగుల్లో పెట్టుకొని కొంచెం 27 మళ్ళీ ఇంకొక ప్లేట్లో 33, ఒక ప్లేట్లో 27 ఇవి నక్షత్రాలకు, అది 33 పున్నములకు పెట్టుకొని ఈ 27, 33 జ్యోతులు పెట్టి ఇలాగే ఈ 27కి 33కి తాంబూలాలు కూడా సిద్ధం చేసుకోవాలి. అంటే పండు ఒక్క ఆకు అన్నీ కలిపి తాంబూలాలు సిద్ధం చేసుకోవాలి. ఈ చేసుకుని రాత్రి సాయంత్రమై చంద్రుడు వస్తున్నాడు, నక్షత్రాలు మొదలవగానే మనము ఈ తులసి దగ్గర ఉసిరిక తులసి కలిసిన లేదా మారేడు తులసి ఉసిరిక 3 కుండీలలో పెట్టుకొని ఆ కోట దగ్గర వెళ్ళి అన్నీ శుభ్రం చేసుకుని రంగవల్లులు ముగ్గులు దిద్దుకుని అమ్మవారికి మనం పసుపు ముద్దతో గౌరీదేవిని చేసుకొని ఆకులో పెట్టుకొని ముందు గణపతి ప్రార్థన లేదా గణపతి పూజ కూడా పూర్ణంగా చేసుకోవచ్చు, తప్పేం లేదు. పూర్తిగా షోడశోపచార పూజ చేయొచ్చు. అలా కాకపోతే గణపతిని ప్రార్థన చేసుకుంటాం. చేసుకుని గణపతిని, గురువుని, అందరినీ నమస్కరించుకున్నాక ఇక్కడొచ్చి అమ్మవారిని గౌరీ అష్టోత్తరంతో పూజించుకొని, గౌరీదేవిని పసుపు ముద్దగా పెట్టుకోవాలి. గౌరీ అష్టోత్తరం మనకి రాకపోతే మనం పండితుడిని అంటే పూజారిని పెట్టి కూడా చేయించుకోవచ్చు. ఈ పూజ చేయించుకొని ఆ పూజ అంతా అయిన తర్వాత ఈ జ్యోతులన్నీ వెలిగించాలి అమ్మ ముందల. ఈ జ్యోతులను నక్షత్ర హారతిగాను పూర్ణహారతిగాను అమ్మవారికి చూపించాలి. చూపించి జ్యోతులు వెలుగుతూ ఉండగానే ముత్తైదుల్ని పిలుచుకుని, అంటే కనీసం ఇలా చేయగలిగితే వెల్ అండ్ గుడ్. అంటే 27 33 పిలవగలిగారా, తప్పేం లేదు. 60 మంది అవుతున్నారు. అలా చేయలేము, అంతమంది దొరకలేదు అంటే కనీసం 33 పిలుచుకొని ఈ 27 ప్లస్ ఆ 33 ఉన్నాయి కదా, అన్ని వరుసగా జ్యోతులు ఈ తాంబూలంలో పెట్టి వెలుగుతున్న జ్యోతిని ముత్తైదుకి బొట్టు పెట్టి గంధం ఇచ్చి పసుపిచ్చి ఈ జ్యోతిని ఇలా ఇవ్వడం ద్వారా, వాళ్ళు ఇచ్చే ఆశీర్వచనం తీసుకోవడం ద్వారా వాళ్ళకి వివాహంలో ఏదైనా దోషాలున్నా, సంతాన స్థానంలో దోషాలున్నా, అలాగే దాంపత్య జీవితంలో ఇబ్బందులున్నా, ఇప్పటికే పెళ్ళయి ఏదైనా జరిగి ఇడిపోయి ఇంకొకటి రెండోది రాబోయేదైనా నా జీవితానికి మంచిది కావాలని ఆ బిడ్డలు కోరుకుంటున్నా, ఈ విధానంలో పూజ చేస్తే తప్పనిసరిగా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. చాలా గొప్ప విశేషమైన పూజ ఇది. దీన్ని చేసిన వాళ్ళందరూ చాలా బాగున్నారు. ఇప్పుడు 33 మంది కూడా దొరకని పరిస్థితుల్లో అమ్మ మరి అన్నీ ఒకరికే ఇయ్యొద్దా? అన్నీ ఒకరికే అంటే నాన్న, ఆ జ్యోతిని ఆ ముత్తైదు తినాలి. అందుకే నేను ఇన్ని జాగ్రత్తలు చెప్పా. బయట పిచ్చి ఒత్తులు కొనొద్దు, అలాగే ఏ నెయ్యి అంటే ఆ నెయ్యి పొయ్యొద్దు, నువ్వుల నూనె పెట్టొద్దని అనడానికి కారణం ఏంటంటే ఆ జ్యోతిని వాళ్ళు ఆ ప్రమిదతో కలిపి తినేస్తారు. అవునా? అందుకని దాన్ని జాగ్రత్తగా వాడాలి. ఒకవేళ నిజంగానే మీరన్నట్లు దొరకకపోతే, ఇది ఊరికే నేను ఇచ్చే చిన్న ఇదే కానీ ఇది నిజమని నేను చెప్పను. పిలుచుకోవడం ఇంక ఇంట్లో పిలవలే ఒక దేవాలయంలో పెట్టుకోవచ్చు. వెళ్ళి ఆ దేవాలయంలో ఎటు చాలా మంది వస్తారు, వచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. వెలుగుతున్న జ్యోతిని ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు కొండెక్కిన తర్వాత జ్యోతితో ఒత్తితో సహా మొత్తం తినాలి ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళు. అది వాళ్ళకి కూడా చాలా మంచిది. వాళ్ళకి ఎటువంటి ఫలితం అమ్మా? వాళ్ళకి సౌభాగ్యం లభిస్తుంది, సంతానం కలుగుతారు. ఈ జ్యోతి వెలుగిన ఆ ఒత్తితో కూడిన ప్రమిదని తిన్న వాళ్ళకి సంతానం కలుగుతుంది, తప్పనిసరిగా జరుగుతుంది. దానిలో జరిగే అందుకే చెప్పాను ఆవు నెయ్యే కావాలి అని ప్రత్యేకించాను. ఎందుకంటే వీటన్నింటి ద్వారా వచ్చే ఆ కెమికల్ రియాక్షన్ ద్వారా జరిగే ఈ శక్తి ఆ లోపలికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి సంతానం కలుగుతుంది. వాళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటి ఇప్పుడు చెప్పిన ఇబ్బందులు ఉంటే అవి వాళ్ళకే తొలగిపోతాయి.
ఓకే ఓకే. అప్పుడు కూర్చొని వీళ్ళందరూ అమ్మవారికి గౌరీదేవికి పూజలు చేసుకుని ఈ వాయినాలు పుచ్చుకోవడం కూడా ఎంతో పుణ్యప్రదం. ఒక మాట చెప్పాలి, అమ్మ పూర్వాశ్రమంలో ఆ గీతమ్మ ఎన్ని సంవత్సరాలు చేసుకుందో ఆ వ్రతం. అవునా? ప్రతి కార్తీక పౌర్ణమికి ప్రతి మాఘ పౌర్ణమికి చేసుకునేది. ఎంతమందిని పిలిచేవారమ్మా? తప్పకుండా 100 మందిని పిలుచుకోవడం, 60 మందిని పిలుచుకోవడం, దాంట్లో రాజీనే లేదు. అక్కడ శ్రీశైలం వెళ్తాం కార్తీక మాసంలో, అక్కడ కోటి దీపోత్సవం చేసుకుంటాము. కోటి దీపాలు అవ్వగానే ఈ పూజ కాగానే అక్కడ ఉన్న ముత్తైదులందరికీ చేసుకునేవాళ్ళం. అద్భుతంగా చేసుకునే ఆచరించారైతే, అందుకే అనుభవాలే ఇస్తున్నాను ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏది చెప్పినా ఇంతకు ముందు చెయ్యంది చెప్పట్లేదు, చెప్పిందే అక్కడ చేస్తున్నాను, అదన్నమాట. సంతోషం. శ్రీమాత్రే నమః. మాఘ పూర్ణిమ రోజు లేదా ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇదే ఆచరించవచ్చు. ఈ 2 పౌర్ణమిల రోజు ఈ వ్రతం ఎవరైతే చేసుకుంటారో వారి జీవితంలో నిండు వెన్నెల కురుస్తుంది, వాళ్ళ జీవితం ఎంతో సౌభాగ్యవంతంగా సంపదలతో ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజు ఆచరించే విధానాలు ఏంటి? ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజు ఎటువంటి విధానాలు ఆచరిస్తే బాగుంటుందో తెలియచేయండి. తప్పకుండా అండి. చంద్రుడికి కళలోను ఉంటాయి, 16 కళలోను ఉంటాయి చంద్రుడికి. ఒక్కొక్క పౌర్ణమికి కొన్ని కళలు రిలీజ్ అవుతుంటాయి చంద్రుల్లో. మాఘమాసంలో పౌర్ణమి వచ్చినప్పుడు ఉన్నటువంటి కళలు ఏంటంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది, కీర్తిని ఇచ్చేటువంటి కళలు రిలీజ్ అవుతాయి చంద్రుడి నుంచి. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి ఉంటుంది. ఒక్కొక్క రాశిలో కూడా ఆరోగ్యం. చంద్రుడు ఎక్కడున్నాడు? సింహరాశిలోకి ఎంటర్ అవుతున్న చంద్రుడు కదా. మఖా నక్షత్రం, మఘా నక్షత్రం మీద పౌర్ణమి ఏర్పడింది కాబట్టి మాఘ పౌర్ణమి, అంతే కదా. అదే మీకు ఒక్కొక్క రాశుల్లో ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి మనం పౌర్ణమి లెక్కలేస్తూ ఉంటాం. ఆర్ద్ర నక్షత్రము, ఇట్లా అంటే ఒక్కొక్కటి. మార్గశిర మాసం మృగశిర నక్షత్రం మీద, ఆశ్వీజ మాసం అశ్విని, ఇట్లా ఉంటుంది కదా. అలా ఏంటంటే రవి ముఖ్యంగా మనకు ఆరోగ్యానికి కారకుడు కాబట్టి ఎవరైతే అనారోగ్య బారిన పడుతుంటారో వాళ్ళ యొక్క మానసిక స్థితి బలంగా ఉండాలని ఎవరు కోరుకుంటారో వాళ్ళు మాఘ పౌర్ణమి చేయడం వల్ల ఖచ్చితమైన మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా అందులో సందేహం ఏం లేదు. ప్రతి ఒక్కరికి అవసరమైంది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైంది. నిన్న మొన్న చూడండి, నేను చూసా ఒక అమ్మాయి గవర్నమెంట్ జాబ్ హోల్డర్, అవునవును, తల్లిదండ్రులు లేరు, సింగిల్ గా ఉండలేక డిప్రెషన్ కూడా బోర్ కొడుతుందని ఆత్మహత్య చేసుకుంది. అవును. అసలు ఏంటి అసలు? ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎట్లా అంటే బాగా హెవీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి చేసుకుంటారు. కానీ బోర్ కొట్టి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి చెప్పండి. అయితే నేను తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరో మోసం చేశారని విన్నా. నేను మోసం చేస్తే ఆ మోసం తట్టుకోలేక అనే ఎక్కడో సంథింగ్ చదవడం ఎవరో చెప్పడం జరిగింది, నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా. అట్లా కూడా అయిందని. అంటే తల్లిదండ్రులు లేరట అమ్మాయికి, సింగిల్ అట. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇవాళ రేపు మనకి ఒక చిన్న ఏజ్ నుంచే టెన్షన్స్ పెరుగుతున్నాయి. అవును. ఒకప్పుడు అసలు స్కూలింగ్ కాలేజ్ ఏజ్లో అసలు మీకు స్ట్రెస్ అనేది ఉండేది కాదు, ఆడుతూ పాడుతూ అయిపోయేది. ఆ జీవుడికి ఎప్పుడైనా బాధ్యత ఉంది అంటే ఒక 25 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి బాధ్యత ఉండేది. మొత్తం ఎడ్యుకేషన్ అయిపోయాక, వివాహం తర్వాతే బాధ్యతలు ఉండేవి. ఒకప్పుడైతే అది కూడా ఉండేది కదా, ఎందుకంటే ఉమ్మడి కుటుంబం ఉండేది. పెళ్లి చేసేవారు, ఇంట్లో ఆల్రెడీ నడుస్తూనే ఉంది. కొత్తగా ఈ వ్యక్తి ఇప్పుడు సంపాదించి పెట్టాలని ఉండేది కాదు. ఇప్పుడు ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. నర్సరీ నుంచే మీకు స్కూల్లో హోంవర్క్స్ ఇవ్వడం. అంటే ఏమైపోతుందంటే ఒక ఏజ్ తర్వాత రావాల్సిన బాధ్యతలు స్కూలింగ్ ఏజ్ నుంచే వచ్చేసరికి ఏమైపోతుందంటే, స్కూలింగ్ ఏజ్ నుంచే స్ట్రెస్ వచ్చేసరికి ఒక ఏజ్ వచ్చేసరికి ఏంటి నా జీవితం అంతా స్ట్రెస్, నా చదువుకునేటప్పుడు స్ట్రెస్, ఉద్యోగం చేస్తుంటే స్ట్రెస్, పెళ్ళైతే స్ట్రెస్, అన్ని స్ట్రెస్ అయినా అనిపిస్తుంది, విరక్తి వస్తుంది. అయితే ఈ స్ట్రెస్ కారణం ఏమిటి అంటే రియాలిటీలోకి మనం వెళ్ళకపోవడం. ఎప్పుడైతే రియాలిటీలోకి మనం వెళ్ళమో స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి రియాలిటీ అంటే ఏంటంటే సత్యాన్ని మనం అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఒక పిల్లవాడే ఎగ్జాంపుల్ హోంవర్క్ ఇచ్చారు, రాయలేదు, స్కూల్కి వెళ్ళాలంటే స్ట్రెస్. అదే రాస్తే ఆనందంగా వెళ్తాడు, లేకపోతే బుక్ ఎక్కడో కింద పెడతాడు, ఈ బుక్ టీచర్ చూడకపోతే బాగున్నాడు. మన చిన్నప్పుడు అందరూ ఇలాంటివన్నీ జరిగాయి, మర్చిపోయామని. నాకు ఏమనిపిస్తుంటుంది అంటే, నాకు మొన్న ఒకరోజు ఇలాగే ఆలోచిస్తుంటే, కొంతమంది పిల్లలు రోజు హోంవర్క్ రాయరు, రోజు టీచర్తో దెబ్బలు తింటారు. నాకేమనిపించింది అంటే, వాడికి తెలివితేటలు లేక కాదు దెబ్బలు తింటుంది, వాడు
ఆ దెబ్బని అలవాటు పడిపోయాడు. ఏముంది ఇంతకంటే ఏముంది, టీచర్ కూడా దెబ్బేస్తుంది, కాసేపు నొప్పి వస్తుంది. కాసేపు నొప్పి వస్తుంది, ఇంతకంటే ఇంకేముంటది అంటే ఆ హోంవర్క్ రాయడం కంటే ఇది ఈజీ అనిపిస్తుంది వాడికి. అంతే, ఈ నొప్పి కన్నా అదే పెద్ద నొప్పిగా అదే పెద్ద భావిస్తున్నారు. నొప్పిగా ఫీల్ అవుతున్నాడు. నిజమే అండి. లేదంటే ఈ దెబ్బకు వాడు భయపడ్డా బాధపడ్డా, అమ్మో రేపు ఎందుకు నేను దెబ్బ తినాలని ఈ రోజు కూర్చొని కుదురుగా రాసుకుంటాడు కదా. అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలకి నువ్వు ఇది పెద్దగా ఫీల్ అవుతున్నావు, కానీ దీంట్లో ఉండే స్పైసీనెస్ ఏంటి, నువ్వు కనుక రాస్తే ఏమొస్తుంది. నేను మొన్న ఒకసారి ఇట్లాగే ఒక ఆవిడ తన ఇంటర్ వరకు పెద్ద బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, ఇంటర్ నుంచి అన్ని ఇంక టాప్, కాలేజ్ ర్యాంక్ అన్ని. ఎందుకు అలా జరిగిందని అడిగా. అంటే ఆస్ట్రాలజీలో ఉంది, అక్కడ నుంచి బాగా చదవాలని, మీకెందుకు అనిపించింది పర్సనల్గా అంటే ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, నాకు ఇంటర్ వరకు అసలు నన్ను చదవమని కానీ చెప్పలేదు, ఇంటర్లో నేను అనుకోకుండా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు అందరూ అప్రిషియేట్ చేశారు, ఆ కిక్ నాకు తెలిసింది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ చదవని వాడికి తలకాయ లేనట్టు కాదు, అక్కడ వాడి బ్రెయిన్ లేనట్టు కాదు, వాడికి ఆ కిక్ తెలియట్లే. ఆ కిక్ తెలిస్తే దాన్ని పట్టుకుంటాడు, అంతేలేండి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే కిక్ తెలిసిన వాడు చదువుతుంటాడు, ఒక్కొక్కసారి చదవకపోతే కలిగే అవమానం కూడా వాడికి తెలిసినా సరే పట్టుకుంటాడు గట్టిగా. అట్లా అనమాట. నేను కొంతమంది బిజినెస్ పీపుల్ని కూడా చూసినప్పుడు సంథింగ్ ఇప్పుడు మంత్లీ ఒక 10 to 20 lakhs సంపాదిస్తున్నాడు అనుకోండి, ఒక్కసారిగా 2 లక్షలకు 3 లక్షలకు పడిపోయింది వాడు ఆదాయం. వాడు చాలా బాధపడిపోతుంటే ఎందుకు 2-3 లక్షలతో కూడా హ్యాపీగా బతకొచ్చు కదా అంటే, లేదు సార్ 10 లక్షలు 20 లక్షలు సంపాదించినప్పుడు ఉండే కిక్ నేను కోల్పోతున్నాను. ఇక్కడ ఏంటంటే నాకు ఖర్చు అయిపోయినా పర్లేదు, 10 లక్షలు ఖర్చు అయిపోతున్నాయి ప్రతి నెల, కానీ నేను సంపాదిస్తున్నాను అనేటువంటి కిక్ ఏదైతే ఉందో నన్ను బాగా పాజిటివ్ ట్రిగర్ చేస్తుంది. నేను 3 లక్షలు మిగులుతున్నా సరే నేను 10 లక్షలు సంపాదించకపోయేసరికి అయ్యో నేను 3 లక్షలు సంపాదిస్తున్నాను ఏంటనేది నన్ను ఇబ్బంది పెడుతుంది. అంటే ఏంటంటే మన మైండ్లో నువ్వు దేనైనా యాక్సెప్ట్ చేసేటువంటి రియాలిటీ నీ మైండ్లో లేనంతసేపు నువ్వు ప్రతిదానికి ఇట్లా అయిపోతూ ఉంటావు. నిజమండి. అయితే ఈ మాఘ పౌర్ణమి రోజు మనం ప్రతిసారి పౌర్ణమికి చలివిడి చేసుకొని చక్కగా మీరు ఆకు, ఒక్క, 2 అరటిపళ్ళు అండ్ అదేవిధంగా ఇవన్నీ ఎప్పుడైతే మనం చంద్రుడికి చూపిస్తూ లలిత సహస్రనామాలు చదువుకుంటామో అది పిల్లలకు పెడతాము. చిన్న ఏజ్ నుంచి కూడా వాళ్ళు ఏం సాధిస్తే కిక్ వస్తుంది అనే దాని మీదకి వెళ్తాడు వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా. లేకపోతే ఏమవుతుందంటే ఇట్లాగే దెబ్బలకు అలవాటు పడిపోవడం, మొండి పడిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర తెలివితేటలు లేకో రాయలేకో కాదు, ఏముందిలే ఇంతకంటే ఇంకేముంటుంది, దానికి అలవాటు పడిపోతుంటాయి. అది మెయిన్ అసలు. సో ఏంటంటే లలిత ఎక్కువగా చదువుకోవాలి మాఘ పౌర్ణమికి. అపమృత్యు దోషం ఉన్న వాళ్ళు కూడా చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మాఘ పౌర్ణమి నాడు అన్నముతో అలంకరణ చేస్తారు శివుడికి, అది కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ రోజు కొంతమందికి లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని ప్రాణాయామం చేస్తే కనుక లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి మాఘ పౌర్ణమి రోజు చేస్తే కనుక. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పౌర్ణమి విశేషం అని చెప్తారు కదండి, ఈ పౌర్ణమికి కూడా ఆచరించవచ్చు. పౌర్ణమికి ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆరోగ్యాన్ని, అపమృత్యు దోషాన్ని తీసేసేటువంటి లక్షణం మాఘ పౌర్ణమికి ఉంటుంది. అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు, మనస్కారకుడు ఉపాసనాకారకుడైన రవి, ఆత్మకారకుడైన రవిక్షేత్రంలోకి వెళ్ళి ఉంటాడు కదా, సో మీ మనసు కంప్లీట్ గా స్పిరిచువల్ దానికి కనెక్ట్ అయ్యేటువంటి పౌర్ణమి ఇది యాక్చువల్గా. ఎందుకంటే కేతు నక్షత్రం మగా నక్షత్రం అంటే రవి ఉపాసనా కారకుడు, అండ్ రవిలోనే సకల దేవతలు ఉంటాయని చెప్తుంటారు శాస్త్రం. ఇప్పుడు మనకి భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని అమ్మవారు ఉంది, శివుడు ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే సూర్య నమస్కారం, ఇప్పుడు కామన్గా ఏ దేవతనైనా మనం ఆరాధించకపోతే తనేమో అనుగ్రహించదు, ఆరాధిస్తే ఒక అనుగ్రహం లభిస్తుంది. కానీ సూర్యుడి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మీరు పూజించకపోతే దోషం వస్తుంది, సూర్యుడిని నమస్కారం చేయకపోతే దోషం. కృతజ్ఞలం అయిపోతున్నాం మనం అక్కడ. అంటే కృతజ్ఞత తెలపకుండా ఉన్నామంటే తప్పే కదా. అంటే మనం మొక్కినా మొక్కకపోయినా ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నాడు కాబట్టి మనం దోషం చేయకూడదు అక్కడ. అట్లా సూర్య రాశుల్లోనే ఈ మాఘ పౌర్ణమి ఏర్పడుతుంది కాబట్టి, అంటే పౌర్ణమి ఏర్పడుతుంది కాబట్టి సూర్య ఆరాధన చేయడం ఆ రోజు ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. మాఘపటి ఆదివారాలు వస్తాయి మనకి మాఘమాసంలో, ఆదివారాలు కనుక చేస్తే ఇంకా చక్కటి వాళ్ళకి ఆరోగ్యం, కీర్తి, సంతాన ప్రాప్తి ఇవన్నీ కూడా లభిస్తాయి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వండి,
తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి